సాధారణ బదిలీలో భాగంగా తమను బదిలీ చేసి అదే పాఠశాలలో డిప్యూటేషన్లో పనిచేస్తున్నామని ఉపాధ్యాయులు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిలీవర్లు లేక మా బదిలీలు ఆపి ఉన్నారని అన్నారు. అనేకసార్లు డీఈఓకి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. 250 మంది బదిలీ అయిన ఉపాధ్యాయులు అదే పాఠశాలలో పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఎస్జీటీ తోట గ్రేస్ మాట్లాడారు. బదిలీలు నిలిపివేయడం వలన విద్యార్థుల చదువులు అగమ్య గోచరంగా మారాయన్నారు. తమను బదిలీ చేసిన పాఠశాలలకు పంపాలని కోరుతున్నామన్నారు. 2025 సంవత్సరంలో జూన్ నెలలో సాధారణ బదిలీ మమ్మల్ని అందరూ చేశారు. మేమందరం నెల్లూరు జిల్లాకు వచ్చి ఉన్నాము. యాక్చువల్ వాకాడు మనం తిరుపతి జిల్లాలో పరిధిలో ఉంది. కానీ సాధారణ బదిలీ మమ్మల్ని బదిలీ చేసి మేము డిప్యుటేషన్ మీద అదే పాఠశాలలో వర్క్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వానికి చాలాసార్లు మేము డిఓ గారికి విజ్ఞప్తి చేశాము. డిఎస్సీలు వచ్చినప్పుడు మీకు కేటాయిస్తామని చెప్పారు. డిఎస్సీలు ఏముందంటే మనకు జడ్జిటీలు వచ్చి 86 పోస్టులు ఉన్నాయి. కానీ బదిలీ అయ్యి రిలీవర్ లేక అదే పాఠశాల కొనసాగే వాళ్ళు 250 మంది టీచర్లు ఉన్నారు. ఈ జిల్లా అంతా నెల్లూరు జిల్లా అంతా సమస్య ఉంది. కాబట్టి డిఎస్సీలు 86 మందిని కూడా మాకు రిలీవర్ లేక అదే పాఠశాలలో పనిచేసే స్కూల్ కేటాయించి అదేవిధంగా డిఎస్సి అయిపోతానే వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి మమ్మల్ని వెంటనే రిలీవ్ చేసి మా పాఠశాల మేము పంపిస్తే మేము కూడా ఏంటంటే అదే పాఠశాల పనిచేసే టీచర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లల సామర్థ్యాలు వాళ్ళు తగ్గట్టు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని అందరూ రిలీవ్ చేసి మా పాఠశాలకి బదిలీ అయిన పాఠశాల పంపించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రస్తుతము వాకాడ్ మండలం పంబలి లాక్స్ అనే పాఠశాలలో పనిచేస్తున్నాను. కానీ మొన్న జూన్ 2025 16వ తారీఖున జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లో నేను నెల్లూరు జిల్లా మనుబోలు మండలంకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాను. కానీ మమ్మల్ని వాకాడ్ మండలం నుంచి రిలీవర్ లేక మళ్ళీ అదే పాఠశాలకు రీబ్యాక్ చేసి మమ్మల్ని అక్కడ పనిచేస్తున్నారు. కానీ మేము త్వరగా వచ్చి మా ఏర్పాటు చేయబడిన క్రొత్త పాఠశాలలో చేరాలని మేము ఆశపడుతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది కాకుండా 9 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తూ ట్రాన్స్ఫర్ అయ్యి మరలా రీబ్యాక్ అయ్యి అదే పాఠశాలలో పనిచేయటం వలన మా పిల్లలు కానీ మా పేరెంట్స్ కానీ మా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి రేపు డిఎస్సిలో మరి అపాయింట్ చేయబడే టీచర్స్ని మా పాఠశాలకు కేటాయించి మమ్మల్ని రిలీవ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.